అందరికీ నమస్కారం అండి. నేను మీ కాకడ వినయ్ మాట్లాడుతున్నాను. ఇప్పటికే భారతదేశంలో గానీ, ఆంధ్రప్రదేశ్‌లో గానీ మత కల్లోలాలు సృష్టించడానికి తప్పుడు మార్గంలో ఒకరి మీద ఒకరు ఏవో బురద జల్లుకుంటూ అన్నదమ్ముల్లో ఉన్న హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌లని విడదీస్తా ఉన్నారన్న ఒక అపవాదు ప్రభుత్వానికి ఉంది. దీనికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి గానీ, అధికారులకి గానీ ఎవరికి కూడా సంబంధం లేదు రాజకీయ నాయకులు గాని. కొంతమంది పనికిమాలిన వెధవలు కొంతమంది ఉంటారు చూసారా? వాళ్ళ వల్ల హిందువులకి, క్రైస్తవులకి, ముస్లిమ్స్‌కి మధ్య గ్యాప్ క్రియేట్ అవుతుంది. తన్నుకొని చస్తా ఉన్నాం. క్రిస్మస్ అయితే ఒక ముస్లిం ఫ్రెండ్‌నో, హిందూ ఫ్రెండ్‌నో పిలిచి కూర్చోబెట్టి ఒక కేక్ ఇచ్చి స్వీట్ ఇచ్చేస్తాం. తీసుకుంటారు. ఒక దసరా, దీపావళి, వినాయక చవితి, సంక్రాంతి జరుగుతూ ఉంటే ఈ క్రైస్తవ ఫ్రెండ్స్‌ని గానీ, ముస్లిం ఫ్రెండ్స్‌ని గానీ పిలిచి హిందూ సోదరులు పార్టీ చేస్తారు, చక్కగా భోజనం పెడతారు అని తీసుకుంటాం. అలాగే ముస్లిమ్స్ సోదరులు కూడా వాళ్ళు బిర్యానీ, వాళ్ళ పండగలు అన్నీ ఇస్తూ ఉంటారు. సరదాగా అన్నదమ్ముళ్ళము సాగుతూ ఉంటే చెడదొబ్బే పెదబాబులు కొంతమంది ఉంటారు చూసారా? వాళ్ళ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఆర్ఎస్ఎస్ పేరుని ఉపయోగిస్తూ బ్లాక్‌మెయిలింగ్ చేస్తూ క్రైస్తవ నాయకులు చేస్తున్న ఒక దందా గురించి మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. ఆర్ఎస్ఎస్‌కి ఈ క్రైస్తవ సోదరులకి ఇప్పుడు నేను చెప్పబోయే ఆ చర్చికి ఎటువంటి సంబంధం లేదు. ఆ చర్చిలో ఉన్న ఏమంటారు లఫూటి లంగాగాళ్ళు కొంతమంది వాళ్ళు చర్చి ఆస్తులు అమ్ముకు దొబ్బడానికి, దేవుడు పేరు చెప్పుకొని ఆస్తులు సంపాదించుకోవడానికి, చర్చిని 2, 3 ముక్కలు చేసి వాళ్ళ ఆధిపత్యం పెంచుకోవడానికి ఆర్ఎస్ఎస్ పేరుని ఉపయోగిస్తూ హిందుత్వ సంఘాలకు సంబంధించిన కొంతమంది పేర్లు ఉపయోగించుకుంటూ క్లాష్ తీసుకొస్తూ వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు భీమునిపట్నం సిఎస్ఐ చర్చికి సంబంధించిన పెద్దలు. భీమునిపట్నంలో సుమారు విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలో సుమారు 170 సంవత్సరాల చరిత్ర గల సిఎస్ఐ చర్చి ఉంది. ఈ చర్చికి సంబంధించి టోటల్ ఒక 6-7 జిల్లాలకు సంబంధించిన ఒక బిషప్ గారి మీద సంబంధించిన విషయాలు మనం గత సంవత్సర కాలంలో ఎప్పుడంటే గత జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఆ టైంలో మనం కొన్ని వీడియోలు చేసుకోవడం జరిగింది. ఏంటంటే ఈ చర్చికి సంబంధించి అంటే భీమునిపట్నంలో ఉన్న సిఎస్ఐ చర్చికి సంబంధించిన ఒక పురాతనమైన చర్చి బెల్ని కోట్లాది రూపాయలు ఖరీదు చేసే బెల్ని అంటే ప్రపంచం మొత్తానికి ఏషియా ఖండంలో అనుకుంటా ఏషియా ఖండంలో ఉన్న 2 పెద్ద బెల్లలో అది ఒకటి ఇక్కడ ఉండటంతో దాన్ని అమ్ముకోవడానికి ప్రయత్నం చేసిన విషయాన్ని, చర్చికి సంబంధించిన స్థలాన్ని రోడ్డు వారుగా ఉన్న ఒక స్థలాన్ని కమర్షియల్గా అమ్మటానికి ప్రయత్నం చేస్తున్న కొంతమంది గురించి మనం గత వీడియోలో చెప్పుకున్న సంవత్సరం క్రితం. దీని అన్నిటికీ మూలకారకుడు ఈ సిఎస్ఐ చర్చికి సంబంధించిన బిషప్ తొట్టిపూడి కర్నలీస్ గారి గురించి మనం గతంలో మాట్లాడుకున్నాం. ఎంతోమంది క్రైస్తవ నాయకులు, క్రైస్తవ పెద్దలు, ఫాదర్లు, బిషప్లు ముసుగులో ఎన్ని అక్రమాలు చేస్తున్నారో అందరూ మనం చూస్తూ ఉన్నాం. మనం ఒక 4 నెలలు 5 నెలల క్రితం కూడా విజయవాడలో ఒక సేమ్ ఇలాంటి బిషప్ 100 కోట్ల రూపాయలు స్కామ్ చేసి సిబిఐ వారికి దొరికి అరెస్ట్ అవ్వడం కూడా జరిగింది. ఇలాంటి చీడ పురుగులు చర్చిలో ఉన్న ఇస్కరియోతు యోధాలు యేసుక్రీస్తుని ఎలాగైతే నమ్మించి మోసం చేసి పట్టించి సిలువకు అప్పగించారో అలాంటి ఇస్కరియోతు యోధాలు ప్రతి ఒక్క చర్చిలో కూడా ప్రతి డినామినేషన్లో కూడా ఉన్నారు. ఆ కోవకు చెందిన వాళ్ళే ఈ భీమునిపట్నం చర్చికి సంబంధించిన కొంతమంది పెద్దలుగా చాలామంది అవుతున్న ఎవడు చార్లీ అన్నవాడు ఒకడు, సురేష్ అన్నవాడు ఒకడు. వీళ్ళిద్దరు తాలూకా పరిస్థితి ఎలా ఉందంటే మీకు వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. అందులో క్లియర్ కట్గా మీరు మా మాట వినకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అప్పచెప్పి చర్చిని కూలగొట్టించేస్తాం. ఇవి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. చర్చి 170 సంవత్సరాల తాలూకా పురాతన చర్చిని వాళ్ళ తాలూకా బతుకు కోసం, వాళ్ళు చేసే అక్రమాల కోసం, వాళ్ళు దేవుడి గుడి పేరు చెప్పుకో డబ్బు సంపాదించడం కోసం
ఇక్కడ ఆర్ఎస్ఎస్ని లాగడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. వా ఇట్టి పరిస్థితుల్లో ఏ కోణంలో చూసినా ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఈ సంఘానికి ఈ చర్చకి ఏమైనా సంబంధం ఉందా? ఏమీ లేదు. కానీ ఈ ఇద్దరు పందికొక్కులు, సురేష్ అన్నవాడు, చార్లీ అన్నవాడు, ఈ ఇద్దరు పందికొక్కులు కూడా అసలు పినుమాక జాన్ చెర్లీ ఆడి పేరు. వీడు తర్వాత సురేష్ అన్నవాడు మాట్లాడితే చాలు చర్చిలో ఉన్న పాస్టర్లను కానీ మిగతా పెద్దలను కానీ చర్చకు వస్తున్న వాళ్ళని కానీ అందరినీ కూడా ఈ రకంగా బ్లాక్మెయిలింగ్ చేస్తూ ఒక రకంగా మతాల మధ్య ద్విద్వేషం రెచ్చగొడుతూ, అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది, కొత్తగా వచ్చిన క్రైస్తవుడో లేకపోతే అదే చర్చికి సంవత్సరాలుగా వారసత్వంగా వస్తున్న పెద్దలు ఏమనుకుంటారు, ఏమో మాట్లాడితే ఆర్ఎస్ఎస్ పేరు అంటున్నారు, ఆర్ఎస్ఎస్ అంటే ఆర్ఎస్ఎస్ వారు ఇంత దుర్మార్గులా, చర్చిల్లో ప్రశాంతం ఉన్న చర్చిల్లో దూరి అలజడి సృష్టిస్తారా అన్న ఒకటి బ్రెయిన్లో క్రియేట్ చేస్తున్న పనికి మాలిన వెధవులు వీళ్ళిద్దరు. ఎవడు చెర్లీ అన్నవాడు, జాన్ చెర్లీ అన్నవాడు, సురేష్ అన్నవాడు. సో ఇక్కడ ఈ విషయంలో ఆర్ఎస్ఎస్ సోదరులు ఖచ్చితంగా ఈ చర్చకు సంబంధించిన విషయంలో వీళ్ళకి వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు సంబంధం లేకుండా మిమ్మల్ని చెడ్డ చేస్తున్న వెధవులు. ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నా, గతంలో కూడా వీళ్ళు చేసిన అనేక అవకతవకల్ని ఈ సంఘంలో చాలామంది బిషప్ గారికి, కర్నలీస్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. కాకపోతే మన బంగారం మంచిదైతే మనం ఎందుకు బాధపడుతూనే ఉన్నది కదా. ఆయనే పెద్ద అవినీతి అక్రమాల్లో కూరుకుపోయి ఆయనే ఏమంటారు ఎర్రచందనానికి సంబంధించిన సామాన్లు దొంగతనం చేసి ఒక బిషప్ అయ్యండి. సుమారు 6-7 జిల్లాలకి పైగా సుమారు 700 పైగా చర్చిలకి ఆయన అధిపతి. సిఎస్ఐ చర్చికి సంబంధించిన ఒక బిషప్, ఆయన విజయవాడలో ఉంటారు. పాపం ఆయన రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చాడు, కానీ రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చినా తప్ప ఆయనకి ఈ అవినీతుల్లో కూరుకుపోయి బైబిల్ని, యేసుక్రీస్తుని అడ్డం పెట్టుకొని సంపాదించడం ఎక్కువైపోవడంతో ఆయన మీద 6 లక్షల రూపాయలు ఖరీదు చేసి ఎర్రచందనానికి సంబంధించిన వస్తువులు దొంగతనం చేసిన విషయంలో హనుమాన్ జంక్షన్ పోలీసు వారు కేసు పెట్టడం జరిగింది. క్రైమ్ నంబరు 239/24, డేట్ 9 ఆగస్టు 2024 నాడు ఆయన మీద 6 లక్షల రూపాయలు విలువ చేసి ఎర్రచందనం వస్తువులు దొంగతనం చేసిన కేసు ఒకటి పెండింగ్ ఉంది ఆయన మీద, బిషప్ గారి మీద. అందులో ఆయన ఒక ముద్దాయి. ఆయనతో పాటు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కూడా మౌనిక అన్న ఒక అమ్మాయి ఇందులో ఉంది. డానియల్ దిలీప్ కుమార్ ఒక ముద్దాయి, తొట్టిపూడి రవికుమార్ ఒక ముద్దాయి, తర్వాత అజయ్ కుమార్ అన్నవాడు ఒకడు, ఇలా జాషువా అని ఒకడు, వీళ్ళందరూ ముద్దాయిలు ఉన్నారు. ఇది కాక మరొక కేసు ఎఫ్ఐఆర్ నంబర్ 246/24 బిషప్ ఇందులో A1 9 జూలై 2024 నాడు విజయవాడ పోలీస్ స్టేషన్లో ఆ కేసు ఫైల్ అయింది. దానికి అప్పుడు ఐపీఎస్ సెక్షన్లో 295A 341 130 రెడ్వితో అవి ఉన్నాయి. అదొకటి. అంటే కుటుంబానికి పెద్దగా వ్యవహరించవలసిన వ్యక్తే చీటింగ్ చేస్తూ కేసుల్లో ఇరుక్కొని ఉంటే ఆయన వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఎందుకు పట్టించుకుంటాడు? దానికి తోడు ఇక్కడ ఆర్ఎస్ఎస్ పేరు చెప్పుకుంటూ బ్లాక్మెయిలింగ్ చేస్తున్న ఈ పెద్దలకి ఆ బిషప్ గారి తొలక అండ ఉంది. వాళ్ళే చెప్పుకుంటూ ఉంటారు, బిషప్ గారికి మేము ప్రతి నెల ఆయనకి కావాల్సినవి మేము అన్నీ అందుబాటులో ఇస్తూ ఉంటాను, 3 లక్షల రూపాయలు మేము ఆ టైంలో ఇచ్చాము, ఈ టైంలో. వీళ్ళు చర్చిలో చెప్పుకున్న విషయాన్ని చర్చిలో అందరూ కూడా బాహటంగా చెప్తారు. కాకపోతే బిషప్ గారికి భయపడి ఈ వెధవలు, ఈ సురేష్, చార్లీ అన్న ఈ పందికొక్కులు బ్లాక్మెయిల్, ఆర్ఎస్ఎస్ పేరుతో చేస్తున్న బ్లాక్మెయిలింగ్ భయపడి ఎవరూ కూడా మాట్లాడలేకపోతూ ఉన్నారు. రీసెంట్గా కూడా ఒక విషయం జరిగింది. ఈ సురేష్ అన్నవాడు ఈ భీవనపట్నం సిఎస్ఐ చర్చికి సంబంధించిన పెద్దగా వ్యవహరిస్తున్న
సురేష్ అన్నవాడు ఆడపిల్లల్ని, చర్చకు వస్తున్న ఆడవారిని కూడా అసభ్యంగా ప్రవర్తించడం, అసభ్యంగా మాట్లాడడం, వారి గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం విషయంలో వీళ్ళందరూ ఈ చర్చికి వస్తున్న కొంతమంది ఆడవారు చర్చ్ పాస్టర్కి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ పాస్టర్ గారు బిషప్ గారికి ఫార్వర్డ్ చేస్తే వీళ్ళందరూ కూడా ఒక కూడ పలుక్కొని మళ్ళీ ఇక్కడ ఎవరైతే ఫిర్యాదు చేస్తున్నారు, ఎవరైతే మాకు కష్టం అవుతుంది, మాకు బాధ కలుగుతుంది అని చెప్తున్నారో వాళ్ళందరినీ కూడా అనగదొచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఈ విషయాలన్నీ కూడా చర్చి చుట్టూ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతూ ఉన్నాయి. ఈ సీసీ కెమెరాల్లో రికార్డ్ అవడంతో వీళ్ళకి గొంతులో పచ్చి వెలకే పడినట్టు అయ్యింది. సీసీ కెమెరాలు అంటే మనం చేసిన ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసు వారితో సమానం. ఒక సీసీ కెమెరా మనం ఏర్పాటు చేసుకుంటే అపార్ట్మెంట్లో కానీ, మన ఇంటి చుట్టుపక్కల కానీ మనకి ఎంత రక్షణగా ఉంటుంది, ఎంత సేఫ్టీ మనకి, దానివల్ల ఎంత లాభాలు ఉంటాయనేది పోలీసు వారు అందరికీ మనకి చెప్తూ ఉంటారు. మన అపార్ట్మెంట్లో, గేటెడ్ కమ్యూనిటీలో పోలీసు వారు వచ్చి మనకి సీసీ కెమెరాలు పెట్టుకోమని చెప్తారు కదా. ఎందుకంటే ఒక కెమెరా 100 మంది పోలీసు వారితో సమానం. సో అలాగే చర్చి చుట్టూ ఉన్న కెమెరాల్లో వీళ్ళు చేస్తున్న పనికి మాలిన భాగవతాలన్నీ బయటకు రావడంతో నిన్నగా మొన్న క్రిస్మస్ రోజు నాడు 24వ తారీఖుని 24, 25 తారీఖుల్లో వీడు సురేష్ అన్నవాడు సీసీ కెమెరాలని రాత్రి తీసి దొంగతనం చేసి పట్టిపోయాడు. ఈ చర్చిలో పెద్దలుగా ప్రవర్తిస్తున్న, మెలుగుతున్న, చెప్పుకుంటున్న పెద్దలకి దొంగతనం అన్నది ఇది మొదటిసారి కాదు. ఇదే చర్చిలో, భీమునిపట్నం చర్చిలో గత సంవత్సరంలో దాని చుట్టూ ఉన్న 7 టేకు చెట్లని రాత్రి నరికేసి వాళ్ళు అమ్ముకున్న విషయం కూడా అప్పట్లో మంచి హడావుడి జరిగింది. దానివల్ల మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరిగింది. సంథింగ్ ఆ వ్యవహారం అలా సాగుతూ ఉంది. అక్కడ దొంగతనం ఉంది. వీళ్ళందరినీ బుద్ధి చెప్పి ఒక దారిలో పెట్టవలసిన బిషప్ ఎర్రచందనం అమ్ముకున్న కేసులు ఆయన ముద్దాయి అంటే, ఈ సీసీ కెమెరాలను టేక్ చెట్లు దొంగతనం జరిగితే పట్టించుకోరు కదా. సరే, సీసీ కెమెరాలకి దొంగతనం చేస్తే అందరూ కూడా అడిగితే రే ఇవన్నీ నేను కూడా స్పాన్సర్ చేశాను కాబట్టి నేను స్పాన్సర్ చేసినా నేను తీసేసుకుంటాను అని ఈ సురేష్ అన్నవాడు కెమెరాలని తీసుకోవడం జరిగింది. సరే, చర్చికి వచ్చే వాళ్ళ తాలూకా సేఫ్టీ అవసరం. 170 సంవత్సరాల చరిత్ర గల చర్చి కాబట్టి దాని తాలూకా వెల్ఫేరు, రక్షణ కూడా అవసరమని మా చర్చిలో పెద్దలందరూ కూడా వాళ్ళు సొంతంగా కొనుక్కొని మళ్ళీ ఇమీడియట్గా సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, వీళ్ళు చేస్తున్న పనికి మాలిన లంగా లత్కోర్ పనులు బయటికి రాకుండా ఒక పక్క సీసీ కెమెరాలని దొంగతనం చేయడంతో పాటు, ఆర్ఎస్ఎస్ పేరు చెప్పి భయపెట్టడంతో పాటు, ఇంకో విషయం, వీళ్ళందరూ కూడా స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారి పేరు బాగా ఉపయోగించుకుంటారు. గంటా శ్రీనివాసరావు గారికి బాగా ఇష్టలు మేము అని ఆయన పేరు కూడా వీళ్ళు ఉపయోగించుకుంటూ, ఆర్ఎస్ఎస్ పేరు, గంటా శ్రీనివాసరావు పేరు, ఆ బిషప్ పేర్లు చెప్పుకుంటూ బ్లాక్మెయిలింగ్ చేస్తూ చర్చిలో అనేక రకమైన అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను. అంతేకాకుండా ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ సోదరులకి నేను చెప్తా ఉన్నాను, ముందుగా వీళ్ళిద్దరిని పట్టుకొని తన్నండి. సురేష్ అన్నవాడిని చార్లీ అన్న పందికొక్కల చర్చి తాలూకా డబ్బుని పందికొక్కల తింటూ దున్నపోతుల్లా బలిసి అప్పుడెప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఇస్కరియోతు యూదా ఎలాగైతే యేసుక్రీస్తుని పట్టించి చంపించాడో ఆ కోవకి, అంటే అదే జనరేషన్కి సంబంధించిన మనుషులు కాబట్టి వాళ్ళు తినేమంటే పోని అనవసరంగా ఆర్ఎస్ఎస్ని, హిందుత్వవాదుల్ని ఇందులోకి వాళ్ళ బెనిఫిట్ కోసం లాగి ఇంకా క్లాష్ క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నేను కలెక్టర్ గారికి, పోలీస్ కమిషనర్ గారికి, అలాగే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎలాగ బిషప్ గారు పట్టించుకోరు, ఆయన వ్యవహారంలో ఆయన ఉన్నాడు. సో మరికొన్ని విషయాలు, ఈ చర్చకి సంబంధించిన విషయాల్లో మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. ఎవరైనా మాట్లాడితే, మన సంవత్సరం క్రితం వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. పాపం ఎవరైనా పాస్టర్ గారు ఎవరైనా అడిగితే సిటీలో ఉన్న పాస్టర్ని తీసుకెళ్ళి పల్లెటూరులో ట్రాన్స్ఫర్ చేసి పెడతారు.
కనీసం మంచినీళ్ళు దొరకని ఏరియాలో ఎవరు ఈ బిషప్ ఎందుకు చేస్తాడంటే ఈ చార్లీ అన్న వాడి తాలూకా ఫ్రెండ్షిప్, బిషప్ గారి భార్య ఆవిడ, ఇప్పుడు చార్లీ అన్న వాడి తాలూకా భార్య గారు క్లాస్మేట్స్ ఏదో అంట, ఈ సురేష్ గారు మరి. సో ఈ పరిచయాలు అందరూ చెప్తున్నట్టు నెలమామూళ్ళు బిషప్ గారికి వెళ్తాను, ఇవన్నిటిని క్రోడీకరించుకొని ఎవరైనా చర్చికి సంబంధించి మంచి విషయాలు మాట్లాడాలన్నా, వస్తున్న చందాలు ఏమవుతున్నాయి, దశమ భాగాలు ఏమవుతున్నాయి, చర్చిలో ఉన్న వస్తువులు ఏమైపోతాయి, మాయమైపోతున్నాయి, అంతా హాంఫర్ట్. ఇవి ఎవరైనా అడిగితే వాళ్ళ మీద ఇదిగో ఈ రకంగా బ్లాక్మెయిలింగ్ చేస్తూ, పాస్టర్లు ఎవరైనా అడిగితే వాళ్ళని మారుమూల ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ చేస్తూ, చర్చిని, క్రైస్తవత్వాన్ని అధోగతికి తీసుకొస్తున్న ఈ చర్చిలో ఉన్న పనికిమాలిన విధవల మీద చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటూ, 170 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ చర్చి తాలూకా గౌరవాన్ని, భక్తిని కాపాడాలని నేను కోరుకుంటున్నాను. మరికొన్ని వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఈ చర్చికి సంబంధించి నేను ఒక దళిత క్రైస్తవుని అయ్యుండి కూడా ఈ విషయాన్ని మీ అందరి ముందు తీసుకురావడం తప్పదు. బాధ కలిగినా కూడా తప్పు జరిగినప్పుడు మనం తీసుకురావడంలో తప్పు లేదు. మీకు ఈ వీడియో సీసీ కెమెరా తాలూకా వీడియోలు కూడా మీకు క్లియర్గా చెప్తున్నారు. మీరు ఏమైనా మమ్మల్ని అడిగినా, మమ్మల్ని ఏం చేసినా ఆర్ఎస్ఎస్ వాళ్ళకి చెప్పి తీసుకొచ్చి చర్చిని కూలగొట్టించేస్తాం. ఏంటి మాట తప్పు కదండి, ఈ చార్లీ అన్నవాడు మాట్లాడే మాటలవి. సో దాని మీద అందరూ కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే చర్చిలో ఉన్న వస్తున్న ఆదివారమో పండగకి వస్తున్న ఎవరు కూడా మనకెందుకులే అని వచ్చి వాళ్ళ ప్రార్థనలు ఏవో చేసుకొని జరుగుతున్న తంతు ఏదో చూసుకొని వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరు కూడా మాట్లాడే పరిస్థితులు లేరు. మాట్లాడే వాళ్ళ మీద దాడులు, సోషల్ మీడియాలో నెగిటివ్ పోస్టులు నా మీద వస్తాయి. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు ఇవి పెట్టాను కాబట్టి నా మీద కూడా నెగిటివ్ పోస్టులు వస్తాయి. అయినా పర్వాలేదు, వీరన్నిటికీ సమాధానం చెప్పుకునే వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాన్ని, కలెక్టర్ గారిని, సిపి గారిని ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ, ఆర్ఎస్ఎస్ సోదరులను కూడా ఒకసారి చర్చి దగ్గరికి వెళ్ళి ఈ ఇద్దరితో కూడా మాట్లాడి వాళ్ళకి బుద్ధి చెప్పవలసింది కోరుకుంటున్నాను. నమస్తే, మీ కాగడ వినయ్.